ఫ్రెండ్స్, వెల్కమ్ టు దుర్గాస్ కార్నర్ తెలుగు. కొంతమంది చిన్నపిల్లలు క్యారెట్ తురమంటే ఇష్టపడరు కదా, బాగా మారం చేస్తుంటారు. అలా మారం చేసే పిల్లలకు క్యారెట్ జ్యూస్ని ఈ విధంగా చేసిస్తే చాలా ఇష్టంగా తాగుతారండి. ఒక్కసారి తాగితే మళ్ళీ మళ్ళీ ఈ జ్యూస్ కావాలని మిమ్మల్ని అడుగుతారు. ఈ క్యారెట్ జ్యూస్ ఏ విధంగా చేయాలో ఈరోజు మనం వీడియోలో చూద్దాం. ఇలా ముందుగా 2 క్యారెట్ తీసుకొని ఈ క్యారెట్ పైన మొచ్చుని ఈ విధంగా తీసేయాలి. ఇలా తీసిన తర్వాత పీలర్ సహాయంతో ఈ క్యారెట్ పైన తొక్కును కూడా ఈ విధంగా తీసేసుకొని ఈ క్యారెట్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా చిన్న ముక్కలుగా చేసుకున్న వాటిని ఒక బౌల్లో తీసుకొని వాటర్ పోసుకొని కుక్కర్లో ఉడికించుకోవాలండి. 4-5 విజిల్స్ వచ్చేదాకా ఇలా ఉడికించుకోవాలి. వీటిలో కొంచెం నీళ్ళు కూడా మనం మిక్సీలో వేసేసుకోవచ్చు. ఇలా ఉడికించినటువంటి క్యారెట్ ముక్కలను ఒక మిక్సీ జార్లో వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీంట్లోకి 2 గ్లాసులు, టీ గ్లాస్ అంతా 2 గ్లాసులు పాలు పోస్తున్నాను. అంటే క్యారెట్ ముక్కలు తీసుకునే క్వాంటిటీని బట్టి మనం పాలు పోసుకోవాలి. కాసి చల్లార్చిన పాలు పోసాను దీంట్లో. ఇలా తర్వాత కొన్ని జీడిపప్పు ముక్కలు, ఇలా బాదం తొక్కు తీసినవంటి కొన్ని బాదం పప్పులు, తగినంత షుగరు వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. ఇలా షుగర్ కాకపోయినా కొంతమంది పిల్లలకు షుగరు తాగితే జలుబు చేస్తుంది కదా, పటికి బెల్లం పౌడర్న వేసుకోవచ్చు. ఈ విధంగా మెత్తగా ఇలా జ్యూస్ చేసినాక దీన్ని ఒక బౌల్లో తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఇది బాగా కూల్ అయిన తర్వాత ఇలా గ్లాస్లో పోసి దీనిపైన కొంచెం బూస్ట్ చల్లి పిల్లలకి ఇస్తారనుకోండి, ఎంతో ఇష్టంగా తాగుతారండి పిల్లలు. ఈ జ్యూస్ తాగి మళ్ళీ మళ్ళీ తాగాలని చేయమని మిమ్మల్ని అడుగుతారండి. చాలా టేస్ట్ ఉన్నటువంటి క్యారెట్ జ్యూస్ని ఈ విధంగా చేసి ఒకసారి మీరు ట్రై చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.